కాంగ్రెస్ సర్కార్ కోతల ప్రభుత్వమని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సన్నవడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఓడగడతామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు హరీష్ రావు. కందులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. సంతోషం. రాష్ట్రమంతా మంత్రులు పోయి ప్రారంభించారు. ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇది రేషన్ ఇది. కందుల మద్దతు ధర 7,550 రూపాయలు. 7,550కి 400 బోనస్ కలిపితే 7,950 రూపాయలకు మీరు కందులు కొనాలి. కానీ మీరు కొంటున్నది బోనస్ ఎగబెట్టిండ్రు, 7,550కే కొంటామన్నారు. ఆ కొనేది ఏమంటున్నారు, 3 క్వింటాలు కొంటామంటున్నారు. మరి మిగతా ఏడమ్ముకోవాలి రైతులు. నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైతు ఎన్ని క్వింటాళ్ల కందులు పండిస్తే షరతులు లేకుండా, కోతలు లేకుండా రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ బండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సన్నవడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తూ ఉంది. సన్నవడ్లకు ఈ రాష్ట్రంలో 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు. నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి. అవునా కాదా చెప్పు నువ్వు?